నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు గతంలో ఒక వెలుగు వెలిగినటువంటి నటి విజయశాంతి, ఆమె బీజేపీ బీఆర్ఎస్ సొంత పార్టీ అయిన తర్వాత ఇవాళ కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా విజయశాంతి ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ వాస్తవానికి సినీ పరిశ్రమలో విజయశాంతి ఒక రకంగా చెప్పాలంటే వెలుగు వెలిగారు. పెద్ద హీరోలతో పాటుగా అడపాదడపా యంగ్ స్టార్స్తో కూడా ఆమె లీడ్ రోళ్లలో నటించినటువంటి చరిత్ర విజయశాంతికి ఉంది. ఇక సినిమాల్లో హిట్ అయినటువంటి ఆమె రాజకీయాల్లో మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారని ఎవరు అవునన్నా కాదన్నా చెప్పక తప్పదు. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో విలన్స్ను చిత్తు చేసినటువంటి ఆమె పొలిటికల్ ప్రత్యర్థులను ఎదుర్కోలేకపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టుగా టాక్ ప్రధానంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. ఇంతకీ ఆమె మనసులో ఏమున్నదనేది మాత్రం ఇంకా కొంత ఉత్కంఠని ఆసక్తిని రేపుతుంది. తాజాగా డిసెంబర్ 9ని పురస్కరించుకొని సోనియా గాంధీ పేరు మీద ఆమె తాజాగా ట్వీట్ చేశారు. ఇక రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేకపోతే నెట్టుకు రావడం చాలా కష్టమని స్పష్టంగా చెప్పొచ్చు. కొందరు అదృష్టం మీదనో లేకపోతే పొలిటికల్ స్ట్రాటజీస్తోనో రాణిస్తూ ఉంటారు, కానీ కొందరైతే మాత్రం కనుమరుగవుతూ ఉంటారు. సో ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్పై విజయశాంతి గతంలోనే పెద్ద ఎత్తున ఒక వెలుగు వెలిగారని చెప్పాలి. సొంతంగా పార్టీ పెట్టారు. మరోవైపు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ నేత ఎల్కే అద్వానికి దగ్గరగా పనిచేసి ఆయన చేసినటువంటి రథయాత్రలో కూడా కీలకంగా వివరించారు. అనంతరం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ప్రత్యేక రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కేసీఆర్తో చేతులు కలిపారు. కొద్ది రోజుల తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి కేసీఆర్తో నడిచి ఆమె తెలంగాణ సాధనలో కీ రోల్ పోషించారు. సో ఇప్పుడు కేసీఆర్ ఆమెను చెల్లిగా అభివర్ణించారు. పార్టీలో ప్రాధాన్యత కల్పించారు. ఆ క్రమంలోనే మెదక్ ఎంపీగా కూడా ఆమె గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్తో విభేదాలు తలెత్తడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచార కమిటీ చైర్మన్గా కూడా వ్యవహరించారు. మరోవైపు 2019 ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్ళీ కమలం పార్టీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. ఇలా స్థిరత్వం లేకుండా పార్టీలు మారుతూ వచ్చినటువంటి విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయినప్పటికీ కూడా సైలెంట్గా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆమెకు టికెట్ రాకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను ఆ పార్టీ పట్టించుకోలేదనే ప్రచారం తిరుగుతుంది ఓవైపు. ఇటీవల రాహుల్ గాంధీని కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగారనే ప్రచారం జరిగినా అది ఇంతవరకు ఆయన్ని కలిసినటువంటి దాఖలాలు కనిపించాల. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుంటూ కొంత ట్వీట్స్ చేయటం, సోషల్ మీడియాలో పోస్టులకే పరిమితం అవుతోంది. ఆమెను కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంటుందన్న టాక్ కూడా ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో అధిష్టానంతో మాట్లాడే యోచనలో విజయశాంతి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేలా కూడా ఆమె ప్లాన్ చేసుకుంటున్నట్టుగా ఆమె అనుచరులు ప్రచారం చేస్తున్నారు. సో ఇప్పుడు విజయశాంతి రంగంలో దిగి యాక్టివ్ అవుతారా లేదనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.